అతి భారీ భూకంపం మయన్మార్ను కుదిపేసింది. రాజధాని నేపిడో, రెండో అతిపెద్ద నగరం మాండలేలలో భారీ ప్రాణ నష్టం, తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. ప్రఖ్యాత కట్టడాలు, పురాతన ఆలయాలు, ఆస్పత్రులు కూలిపోయాయి. 191 మంది మరణించి ఉంటారని అంచనా. మరో 730 మంది గాయపడ్డారని చెబుతున్నారు. వందల మంది జాడ తెలియడం లేదు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12:50 రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో తొలుత ఒక భూకంపం వచ్చింది. తిరిగి 12 నిమిషాల వ్యవధిలో 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి వచ్చిన భూకంపం మయన్మార్నే కాకుండా పొరుగున ఉన్న థాయిలాండ్, చైనాలోనూ విధ్వంసం సృష్టించింది. థాయిలాండ్లో 10 మందికి పైగా మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. చైనా వివరాలు అస్సలు బయటికే రాలేదు. బహుళ అంతస్తులకు నిలయమైన థాయిలాండ్ రాజధాని, ప్రముఖ పర్యాటక కేంద్రం బ్యాంకాక్ లో పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మయన్మార్, థాయిలాండ్ రెండు దేశాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం ఉన్న మయన్మార్లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఐరావతి నది మీద మాండలే నగరంలో 90 ఏళ్ల క్రితం కట్టిన ప్రఖ్యాత అవా వంతెన కుప్పకూలిపోయింది. దాంతో మాండలేకు, మయన్మార్ అతిపెద్ద నగరం మాంగూన్కు మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి. మాండలేలో బహుళ అంతస్తుల భవనం వంగిపోవడంతో పైభాగాన స్విమ్మింగ్ పూల్ నుంచి నీరంతా జలపాతంలో దూకే దృశ్యాలను ప్రజలు చిత్రీకరించారు.